అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. 2029 సార్వత్రిక ఎన్నికల సమయాన నాటికి ఆయా పార్టీలు ఇప్పటి నుంచే తమదైనటువంటి వ్యూహాలను రచిస్తూ ఉన్నాయి. మరి ఏ పార్టీ ఎటువంటి వ్యూహం రచిస్తూ ఉంది అనేది మనం ఒకసారి విశ్లేషించుకున్నట్లయితే మరి అతి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం. ఎందుకంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి గతంలో అధికారం అనుభవించి 151 సీట్ల నుంచి 11 సీట్లకు రావడం జరిగింది. ఆయన ఓటమి చెందడం జరిగింది. తద్వారా ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీకే ప్రజలు ఆ పార్టీ చేసేటువంటి పోరాటాలపైన దృష్టి ఉంటుంది కాబట్టి డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ గురించి మొదటగా మనం చర్చించుకోవాలి. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ చేసేటువంటి వ్యూహం ఏంటి? మనము బాగా గమనించండి. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత మొదటి 3 నెలలు సైలెంట్గా ఉండిపోయినారు. అది అందరికీ తెలుసు. మరి 3 నెలల తర్వాత ఆయన ఎవరు అనుకోలేదు ఇంత రీస్టాండ్ అవుతారు, ఆయన మరలా ప్రజలలోకి వస్తారని చెప్పేసి ఎవరు అనుకోలేదు. ఎందుకంటే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు 9 ఏళ్ళు నిరవధికంగా ఆయన పరిపాలన చేశారు. అంటే ఇంకా నాకు తిరుగులేదు ఆ రాష్ట్రంలో అన్న విధంగా పరిపాలన చేశారు. అలాంటి వ్యక్తి కూడా ఓడిపోయిన తర్వాత 119 నియోజకవర్గాలకు గాను 64 సీట్లు కాంగ్రెస్ పార్టీకి, 39 సీట్లు బీఆర్ఎస్ పార్టీకి వస్తే మరి 39 సీట్లు వచ్చినటువంటి కేసీఆర్ గారు సైతం బయటికి రావడానికి దాదాపు సంవత్సర కాల వ్యవధి పడింది. అంటే ఆయన రిటార్ట్ కాలేకపోయారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా రిటార్ట్ అయ్యారు? ఇమీడియట్గా ప్రజలలోకి రావడానికి, అంటే కార్యకర్తలని, నాయకులను ప్రజలలోకి మమేకం అవ్వడానికి సమాయత్తం చేసేదానికి కార్యక్రమాలు నిర్వహించడం ఏ విధంగా చేశారనేది వాళ్ళు గత సంవత్సర కాల వ్యవధిలో చేస్తున్నటువంటి ఆరోపణలు కానీ చేస్తున్నటువంటి పోరాటాలు కానీ మీరు బాగా గమనించినట్లయితే మరి ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిపాలనలో ఎక్కడ లోపాలు వెదకలేక, ఎందుకంటే ఫీజు 4 అనే ఒక కార్యక్రమము ఫీజు రియంబర్స్మెంట్ మీద వీళ్ళు చేయడం జరిగింది. దాదాపు 5 సార్లు వాయిదా వేయడం జరిగింది. ఎందుకంటే అంతకు మునిపే కూటమి ప్రభుత్వము ఈ కాలేజీల యాజమాన్యంతో, అంటే వారి యొక్క అసోసియేషన్తో కూర్చొని మాట్లాడి విడతల వారీగా మేము డబ్బులు చెల్లిస్తామని చెప్పేసి ఇప్పటి వరకు 3 విడతల్లో డబ్బులు చెల్లించడం జరిగింది. మిగతా మొత్తం కూడా మేము విడతల వారీగా డబ్బులు చెల్లిస్తామని కూడా ఒప్పందం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏ కాలేజీ అంటే ఆ చదువు పూర్తయిన తర్వాత సర్టిఫికేట్స్ ఇవ్వకోకుండా ఏ యాజమాన్యమైన ఇబ్బంది పెడితే మా నోటీస్కి తీసుకొని వస్తే వాళ్ళకి ఫైన్ కూడా విధిస్తామని చెప్పేసి కూడా ప్రజలందరికీ ఇది తెలిసినటువంటి వాస్తవం. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని అంటే టార్గెట్ చేయడంలో ఖచ్చితంగా ఫెయిల్యూర్ అయింది. ఇకపోతే మెడికల్ కాలేజీలు ఇక్కడ కూడా సెల్ఫ్ గోల్ వేసుకున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. ఎందుకంటే గతంలోనే దీనిపైన చాలా మనం వీడియోలు కూడా చేయడం జరిగింది. 133, 107, 108 జీవోలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారే ప్రభుత్వ వైద్య కళాశాలలో ఈ ఫీజులు, అంటే ఆ కాలేజీలు మేనేజ్మెంట్ చేయడానికి కొంత డబ్బు కావాలి కాబట్టి దానిని కూడా ఈ 107, 108, 133 జీవోలు ఎందుకు ఇచ్చారనే అంశం కూడా మాట్లాడుతూ దీంట్లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ సెల్ఫ్ గోల్ వేసుకోవడం జరిగింది. ఇకపోతే విద్య, వైద్యం. ఇక తర్వాత ఏమంటున్నారంటే వైఎస్ఆర్సీపీ పార్టీ పైన, కార్యకర్తల పైన కేసులు పెడుతున్నారు, అన్యాయంగా చేస్తున్నారని చెప్పేసి. డెఫినెట్గా ఇది కూటమి పార్టీ, అంటే తెలుగుదేశం పార్టీ అయినా, జనసేన పార్టీ అయినా, భారతీయ జనతా పార్టీ అయినా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి అధికారం వచ్చిన తర్వాత, సీఎంగా ఎన్నుకోబడిన తర్వాత, మొదటిసారిగా అసెంబ్లీకి వచ్చిన తర్వాత ఎంతమంది పైన కేసులు ఉన్నాయంటే అక్కడ అసెంబ్లీలో 175 మందికి గాను దాదాపు 90% చేతులు ఎత్తి ఏకంగా నిలబడమంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో ఏ స్థాయిలో కేసులతో వేధించారు అనేది సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు తెలియజేశారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆల్రెడీ 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను ఏ విధంగా వేధించారు అంటే ఈ సామాజిక వర్గం అని కాదు, అన్ని సామాజిక వర్గాల వారు చాలా వేధించబడ్డారనేది మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఇకపోతే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసేటువంటి వ్యూహం ఏంటంటే ఇప్పుడు కొత్తగా రచిస్తున్నటువంటి వ్యూహము కులాల మధ్య చిచ్చు పెట్టడం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి చేస్తున్నటువంటి ఒకే ఒక నినాదం ఏంటంటే కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి ఈరోజు కందుకూరు ఇష్యూ చూసుకోండి, లేకపోతే ఏదో గొడవల్లో ఎవరో వ్యక్తిగత గొడవల ద్వారా వారి కుటుంబ సభ్యులు మరణించినట్లయితే, ఏదో ఆత్మహత్య చేసుకొని లేకపోతే హత్య చేసుకొని జరిగితే ఏకంగా ఈ కులాన్ని తీసుకొని ఆ కులాన్ని తీసుకొని కులాలకు ఆపాదించే విధంగా ఈరోజు కులాల ముసుగులో ఉన్నటువంటి కొంతమంది న్యూట్రల్ నాయకులను దించి ఇదేదో రాష్ట్ర సమస్యగా మార్చేటువంటి ప్రయత్నం ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తూ ఉంది. అంటే నెక్స్ట్ లెవెల్కి ఎంటర్ అయ్యారు. అంటే ప్రభుత్వ విధి విధానాలపైన, వాళ్ళు ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలపైన, పాలసీలపైన వ్యతిరేకంగా చేసినప్పటికీ ప్రజలలో స్పందన లేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం బాగా పరిపాలన చేస్తూ ఉంది అని చెప్పేసి ప్రజలలోకి వెళ్ళింది
అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక రెండో విషయానికి వస్తే ఈరోజు ఇక మనకి ఇది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం సంవత్సర కాల వ్యవధిలోనే ఒక సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ విషయంలో 16 నెలల కాలానికి గాను దాదాపు 36,000 కోట్ల రూపాయలు సంక్షేమం ఇచ్చింది. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా 4,000 రూపాయలు పింఛన్ ఇవ్వట్లేదు. సో ఇవన్నీ తెలిసినటివే ఇంకా సూపర్ 6 హామీలు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ వర్షన్ ఏంటంటే ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి హయాంలో వంగవీటి రంగా గారి హత్యని ఏ విధంగా అయితే కులాల మధ్య గొడవలుగా సక్సెస్ఫుల్గా పోర్ట్రేట్ చేశారో, మరి అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా అంటే ఒక కులానికి కన్ఫైన్డ్ చేసే విధంగా క్రోడీకరించి ఇంకా ఈ కులానికి ఈ నాయకుడు అన్న విధంగా చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారిని దిగజారుస్తున్నారు ఆ సామాజిక వర్గం సంబంధించినటువంటి కొంతమంది నాయకులు. ఎందుకంటే ఏ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో వ్యక్తిగత కారణాల రీత్యా ఏదైనా జరిగిపోయినా అంటే ఆ జరిగినటువంటి విషయాన్ని గ్రహించకపోగా అసలు ఆ న్యాయం అన్యాయం ఏందో తెలుసుకోకపోగా ఏకంగా కులాలను తీసుకొని వచ్చి ఇది కాస్త సాక్షి పేపర్లో మహిళకు అన్యాయం జరిగితే దాంట్లో కాపు మహిళ, బీసీ మహిళ, రెడ్డి మహిళ, కమ్మ మహిళ ఇట్లా మహిళ కూడా కాపు కులాలు యాడ్ చేసి సాక్షి పేపర్లో తీస్తున్నారు. అంటే ఇక ఆలోచన చేయండి, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకంగా చేయడానికి ఏమీ లేదు విధి విధానాలపైన పాలసీలపైన. కాబట్టి కులం చూడం, కులం మాత్రమే చూస్తాం, మతం చూడం, మతం మాత్రమే చూస్తాం, ప్రాంతం చూడం, ప్రాంతాల మధ్య చిచ్చు పెడతాం. సో ఇదే ఎజెండాగా రేపు రాబోయే రోజుల్లో ఎన్నికల్లో జరగనుందనేది అయితే గత సంవత్సర కాల వ్యవధిలో మనం ఏవైతే చూసామో అది అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఇకపోతే కూటమి ప్రభుత్వం కాపు కమ్మల మధ్య చిచ్చు పెట్టడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి చేదు అనుభవమే ఎదురైంది. ఎందుకంటే మీరు మొదటి నుంచి చూడండి, జనసేన పార్టీలోకి చేరినటువంటి కొంతమంది పక్క పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఇటు టీడీపీ పార్టీలోకి చేరినటువంటి కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఈ కాపులు కమ్మల మధ్య చిచ్చు పెట్టడానికి వీళ్ళు ఈ పార్టీల్లోకి చేరి వాళ్ళ మధ్య విభేదాలు సృష్టించి తద్వారా ఇది పార్టీల సమస్యగా మార్చి అటు చంద్రబాబు నాయుడు గారికి ఇటు పవన్ కళ్యాణ్ గారికి మధ్య విభేదాలు తెచ్చే విధంగా ఏ విధంగా పోర్ట్రేట్ చేయాలని దాదాపు 100% ప్రయత్నిస్తున్నారనేది గత సంవత్సర కాలంలో మనం చాలా ఇన్సిడెంట్స్ చూసాం. అయితే పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు దీన్ని ఖండిస్తూ వస్తున్నారు. కష్టమైన నష్టమైన బాధైనా భరించైనా కొట్టుకోనైనా మేము కలిసే ఉంటాము, మా రాష్ట్రం కోసం అని చెప్పేసి కరాఖండిగా బరాబర్ మేము కలిసే ఉంటాము, ఇది లాంగ్ టర్మ్ పొత్తు అని చెప్పేసి ఆయన అభివర్ణించడం జరిగింది పలు సందర్భాల్లో 10 వేదికల పైన పలు ప్రెస్ మీట్లో. మరి దీన్ని బట్టి మీరు స్పష్టంగా గమనించుకోవచ్చు, పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్కి విత్ స్టాండ్ అయి ఉన్నారు. సో నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన్ని పక్కనే పెట్టుకొని అంటే ఒక సీఎం తర్వాత సీఎం వ్యక్తిగా ఒక డిప్యూటీ సీఎంకి ఇవ్వాల్సినటువంటి గౌరవము ముఖ్యమంత్రి గారు ఇస్తూ మేమిద్దరం కలిసే ఉన్నాము, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర ప్రజల అంటే రక్షణ కోసం మేము కలిసే ఉంటాము, ఖచ్చితంగా ఇది చాలా కాలం సుదీర్ఘంగా కొనసాగుతుందని చెప్పేసి వారి యొక్క అంటే కదలికల ద్వారా పలు వేదికల పైన వాళ్ళు నడిచేటువంటి సంభాషణలు కానీ వాళ్ళు మాట్లాడుకునే విధానం కానీ వాళ్ళు నడుచుకునేటటువంటి తీరు కానీ మీరు గమనించినట్లయితే వారిద్దరి అనుబంధం ఏ విధంగా ఉందనేది చెప్పకనే చెప్తున్నారు ప్రజలకి. మరి దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీని విడదీయడానికి ఎవరు ప్రయత్నం చేసినా సాక్షాత్తు గత ప్రభుత్వ మాజీ మంత్రి పేర్ని నాని గారు మరి అతి ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు స్వయంగా ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఏమనంటే సాక్షాత్తు మోడీ గారు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా ఎవరు వచ్చినా నారా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని విడదీయడం అనేది అసంభవము, ఇది కుదరని పని, కలలు కనాలే తప్ప కథలు పడకూడదు అనేది తెలుసుకున్నారు పేర్ని నాని గారు అనేది మనం ఖచ్చితంగా చెప్పచ్చు. కాబట్టి ఎట్టకేలకు 2029వ సార్వత్రిక ఎన్నికల సమయాన్ని నాటికి కూటమి పార్టీ క్లియర్ కట్గా ఎజెండాతో వెళ్తూ ఉంది. ఒకవైపు మీరు చూడండి, మరలా జగన్మోహన్ రెడ్డి గారు రారు అనడానికి ఏదమైనటువంటి ఉదాహరణగా మనం చెప్పవచ్చు అంటే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యూహాలు ఏ విధంగా ఉన్నాయంటే ఈరోజు రాష్ట్రానికి వచ్చినటువంటి ప్రధానంగా 3 కంపెనీలు చూడొచ్చండి. ఒకటి ఆర్సెల్ఆర్ మెటల్ కంపెనీ 1,00,000 కోట్లకు పైగా, ఈరోజు ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ 1,00,000 కోట్లకు పైగా, మరి అదేవిధంగా గూగుల్ ఏఐ డేటా సెంటర్ 1,00,000 కోట్లకు పైగా, అదేవిధంగా రిలయన్స్ కంప్రెస్డ్ గ్యాస్ ప్లాంట్లు బయో ప్లాంట్లు అది కూడా 1,00,000 కోట్లకు దగ్గరగా, మరి అదేవిధంగా బీపీసీఎల్ కంపెనీ అది కూడా ఆల్మోస్ట్ 1,00,000 కోట్లకు సుమారుగా. అంటే మీరు బాగా గమనించండి, ఈరోజు
ఈ ప్రభుత్వం కొనసాగుతుంది అని అనుకుంటేనే ఈరోజు పారిశ్రామికవేత్తలు ఆ స్థాయిలో పెట్టుబడులు పెట్టడానికి సుముఖత వ్యక్తం చేస్తారు. అందులోనూ కేంద్ర ప్రభుత్వం ఆశీస్సులు ఈ ప్రభుత్వం పైన మెండుగా ఉంటే తప్ప ఇంత పెద్ద కంపెనీలు ఇంత పెద్ద స్థాయిలో ఈరోజు రాజధాని కూడా పూర్తిగా లేనటువంటి రాష్ట్రంలో పెడుతున్నారు అంటే ఆలోచన చేయండి. పారిశ్రామికవేత్తలు ఏమని చెప్తున్నారు అంటే ఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగుతుంది, మాకు ఆ నమ్మకం ఉంది కాబట్టి ఇక్కడ మేము పెట్టుబడి పెడుతున్నాం కాబట్టి ఈరోజు ఈ 4-5 కంపెనీలు చూసుకుంటేనే 5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు రాష్ట్రంలో. కాబట్టి 2029 ఎలక్షన్ల సమయం నాటికి కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ తమదైనటువంటి వ్యూహాలు ఇప్పటి నుంచే రచించుకుంటూ ఉన్నాయి. మామూలుగా సార్వత్రిక ఎన్నికల సమయానికి ఒక 6 నెలల ముందో సంవత్సరం ముందు నుంచి ఎన్నికల హడావిడి మొదలవుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో మటుకు గెలిచిన మొదటి సంవత్సరం తర్వాత నుంచి మొదలయ్యాయి అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. నమస్కారం.